హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మానవాళి చరిత్రలో ఎన్నో ఆవిష్కరణలు, అన్నీ అద్భుతాలే. అటువంటి అద్భుతమైన ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. టీప్ మాత్రలు వేసుకుంటే రోగం నయమవుతుందా అన్నది చాలామందికి కలిగే సందేహం. హోమియో మందు అనగానే టీప్ మాత్రలే గుర్తొస్తాయి. వైద్య రంగంలో హోమియో ద్వారా కొత్త శకానికి నాంది పలికిన మహానుభావుడు క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్. ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధం పనితీరు నిర్ధారించుకునేందుకు తన మీదే ప్రయోగించుకున్న ధీశాలి. హానిమన్ జర్మనీలో మెస్సిన్ అనే చోట నిరుపేద కుటుంబంలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించాడు. చిన్నతనం నుండి చదువు మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. అయితే పేదరికం అవరోధంగా మారింది. అయినా చెల్లించలేదు హానిమన్. ఒక పక్క సహజమైన తన తెలివితేటలతో ఉపాధ్యాయుల సహాయం సానుభూతి సాధించడమే కాదు, మరోవైపు తోటి బాలురకు గ్రీకు భాష నేర్పిస్తూ చదువుకు కావలసిన పైకం సంపాదించుకున్నట్ట. పిల్లలంతా ఆటపాటల్లో కాలక్షేపం చేస్తుంటే హానిమన్ గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాట. తన చదువు తల్లిదండ్రులకి భారం కాకుండా తానే చూసుకుంటానని అనేవాడు. ఎలాగో కష్టపడి పాఠశాల విద్య పూర్తి చేశాడు. కళాశాలలో ప్రవేశించాడు. అక్కడ కూడా తోటి విద్యార్థులకు గ్రీకు, లాటిన్ భాషలు నేర్పుతూ నోట్సులు రాసి వారికి తెలియని విషయాలు వివరించేవాట. ఉపాధ్యాయులకు కూడా సహాయపడేవాడు. ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను తనే స్వయంగా నేర్చుకున్నాడు. రసాయనిక, వృక్షశాస్త్రాలపై అభిరుచి ఎక్కువ. ఇటాలియన్, గ్రీక్, లాటిన్, అరబిక్, సిరియక్, కాల్డియక్, హీబ్రూ భాషల్లో పాండిత్యం సాధించాడు. ఇది అనువాదకుడిగా, అధ్యాపకుడిగా పనిచేసేందుకు అతనికి ఉపయోగపడింది. 1779లో వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన హానిమన్ వివిధ ప్రదేశాలు తిరిగాడు. వైద్య వృత్తి కుటుంబ పోషణకు ఆశించినంతగా సాయపడలేదు. వివిధ భాషల ప్రావీణ్యం కలవాడవడంతో అనువాద రచనలు ప్రారంభించి ఆయా భాషల్లో ఉన్న శాస్త్రీయ రచనల్ని, వైద్య రచనల్ని జర్మన్ భాషలోకి అనువదించాడు. వాటిలో విలియం కాలిన్స్ రాసిన ఏ ట్రీటైజ్ ఆన్ ద మెటీరియా మెడికా, బాల్ రాసిన న్యూ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ వంటివి ఉన్నాయి. అప్పట్లో వైద్య విధానం రోగులను భయభ్రాంతులను చేస్తూ ఉండేది. వైద్యులు రోగుల నుండి డబ్బులు దండుకునేవారు. మానసిక రోగులకు చికిత్స ఉండేది కాదు. ఈ పరిస్థితులు చూసి హానిమన్ రోగికి సమగ్ర చికిత్సకి, నివారణకి అన్వేషించడం మొదలుపెట్టాడు. అప్పుడే హోమియోపతి అనే ఒక కొత్త విధానం సాధించాడు. That which can produce a set of symptoms in a healthy individual can treat a sick individual who is manifesting a similar set of symptoms. Likes cures likes అనే సిద్ధాంతం ద్వారా నూతన వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1807లో హూఫ్లాన్స్ జర్నల్లో ప్రచురింపబడిన ఇండికేషన్స్ ఆఫ్ ద హోమియోపతిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ఆర్డినరీ ప్రాక్టీస్ అనే ఈయన వ్యాసంలో మొదటిసారిగా హోమియోపతి పదం వాడాడు హానిమన్. ఐరోపాలో అప్పట్లో మలేరియా వ్యాధి తీవ్రంగా ఉండేది. దీని నివారణకు క్వైనా ఔషధం వాడేవారు. కల్లెన్ రాసిన మెటీరియా మెడికాలో క్వైనా ఔషధం పనితీరు వర్ణం నచ్చక హానిమన్ తనే స్వయంగా నిర్ధారించుకోవాలని తన మీదే ప్రయోగించుకున్నాడు. ఇది వైద్య రంగంలో గొప్ప సంచలనానికి దారితీసింది. వారం రోజులు క్వైనా కషాయాన్ని తీసుకునేసరికి హానిమన్కి మలేరియాను పోలిన జ్వరం వచ్చింది. కొన్నాళ్ళు ఆపేసి తన మీదే మళ్ళీ ప్రయోగం చేసుకున్నాడు. ఇప్పుడు అలాగే జ్వరం వచ్చింది. అప్పుడే హానిమన్కి ఓ అపూర్వ ఆలోచన వచ్చింది. ఒక ఔషధం ఆరోగ్యవంతుల్లో ఏ వ్యాధి లక్షణాలను సృష్టిస్తుందో ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుందని అనిపించి లైక్స్ క్యూర్ లైక్స్ అనేది ప్రకృతి సిద్ధ నియమంగా వెలువరించాడు. హోమియో వైద్య విధానానికి ఈ సూత్రమే పునాది. ఆధునిక వైద్య పితామహుడైన హిపోక్రటీస్ చికిత్సలకి వ్యాధి లక్షణాలకు పూర్తి విరుద్ధ లక్షణాలు గల ఔషధాలు, వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలు గలవి అని 2 తరగతులుగా వర్గీకరించాడు. అప్పట్లో చాలామంది వ్యాధి లక్షణాలకు పూర్తి విరుద్ధ లక్షణాలు గల ఔషధాలను వాడేవారట. హానిమన్ తనపై ప్రయోగించుకున్న క్వైనా కషాయం 2వ రకం చికిత్సా విధానాన్ని రుజువు చేసింది. వైద్య రంగంలో చికిత్సా నియమాలు, ఔషధ ధర్మాల నిర్ధారణకు మానవులపై ముందుగా ప్రయోగించడం అనే కొత్త మార్పులకు హానిమన్ ప్రయోగం నాంది పలికింది. అలాగే హోమియో విధానంలో
రోగి, రోగం, ఔషధం అనే 3 అంశాలకి ప్రాధాన్యతనిస్తారు. వ్యాధులు శాశ్వతంగా నివారించాలంటే మనిషి ప్రకృతిని పరిశీలించడం అవసరమని హానిమన్ చెప్పాడు. అలాగే ఔషధాల ఎంపికలో మోతాదులకు సంబంధించి కూడా హానిమన్ కనుగొన్నాడు. హానిమన్ వ్యక్తిపరమైన లక్షణాల ఆధారంగా ఔషధాలను ఎంపిక చేయడం ముఖ్యమని చెప్పాడు. తాను ప్రకటించిన విషయాలు వివరించడానికి ఆర్గానాన్, మెటీరియా మెడికా, దీర్ఘవ్యాధులు అని 3 గ్రంథాలు వెలువరించాడు. అప్పట్లో ప్రశంసలు అందుకున్న విమర్శలు తక్కువేమీ కాదు. ఆనాటి డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. హానిమన్ వారికి భయపడకుండా పరిశోధనలు చేసి రోగులకు సేవ చేశాడు. మందులు తయారు చేయడం, దూర ప్రాంతాల రోగులకి సలహాలు, మందులు జాబుల ద్వారా పంపడం, పుస్తక రచన, నిత్య వైద్య సేవతో హానిమన్ కీర్తి దేశదేశాల్లో వ్యాపించింది. ఆయన పేరు మీద అనేక సంస్థలు వెలసి బంగారు పతకాలు నెలకొల్పబడ్డాయి. ఫ్రెంచ్ దేశస్తురాలు మిలానీ అనే ఆమె రోగిగా వచ్చి ఆయన అభిమానం చూరగొని తనతో పాటు ప్యారిస్కి తీసుకువెళ్ళింది. ఆయన ద్వారా ఆమె విశేష సంపదలు ఆర్జించిందని అంటారు. మౌలిక గ్రంథాలు, అనువాద గ్రంథాలు, ప్రత్యేక సమస్యలపై రచనలు చేసిన హానిమన్ 1843 జూలై 2న ప్యారిస్లో తుదిశ్వాస విడిచారు. తన శరీరంపై అనేక మందులను ప్రయోగించి లక్షణాలు సేకరించిన హానిమన్ను పరీక్షించిన డాక్టర్ ఒకరు ఆయన శరీరం అనేక రోగలక్షణాలకు వాలమైంది, అది ఆయన ధీరుడు కనుక సహించగలుగుతున్నాడు, మామూలు మనిషి అయితే మనుగడే ఉండదని అన్నారట. ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని రూపొందించి మానవాళికి అందించిన హోమియోపతి పితామహుడు తన సమాధిపై నేను వృధాగా జీవించలేదు అనే ఒక వాక్యంని రాయమని చెప్పారట. మానవజాతి చరిత్రలో ఎందరో మహానుభావులు అవతరించి ఎప్పటికప్పుడు మానవుని కష్టాల సమస్యల నుండి తమదైన శైలిలో బయటపడేస్తున్నారు. అలాంటి మహానుభావుడే హానిమన్. హోమియో వైద్యం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రత్యామ్నాయ వైద్యం అని అంటారు చాలామంది. ఏమైతేనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హోమియో మందుల వాడకం పెరిగిందని చెప్పచ్చు. కొన్ని క్లిష్టమైన రోగాలను నయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే పేదరికం అవరోధమని భావించకుండా తన లక్ష్యాలు, ఆశయాలను సాధించుకున్న నిగర్విగా జీవించిన హానిమన్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమైంది. ఆయనకి ఇదే నివాళి అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.